Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 12. ఈ వీడియోలో మనం సార్టింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకుందాము. నేను 3 సార్టింగ్ అల్గోరిథమ్స్ చెప్తాను. ఈ మూమెంట్ కి అది సరిపోతుంది. మిగతావి అప్కమింగ్ లెక్చర్స్ లో కవర్ చేస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ఆల్రెడీ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేశాను. దాంట్లో జావా బేసిక్స్ నుంచి చెప్పాను. సో మీకు కోడింగ్ రాకున్నా కూడా మీరు స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయొచ్చు. అండ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయాలి అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. సో దట్ ఛానల్కి రీచ్ ఫాస్ట్గా వస్తుంది అండ్ అందరు కలిసి నేర్చుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్కి ఆ నేమ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ క్వశ్చన్ పక్కా అడుగుతాను. బబుల్ సార్ట్ని బబుల్ సార్ట్ అని ఎందుకు అంటారు అని అడిగినప్పుడు వాళ్ళు బబుల్ సార్ట్ కాబట్టి అని ఆన్సర్ ఇస్తారు ఇప్పుడున్న ట్రెండ్ వల్ల. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. రీజన్ ఏంటి అంటే, ఒక కంటైనర్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని మీరు ఒక స్టోన్ని డ్రాప్ చేశారనుకోండి, ఏమవుతుంది? ఫిజిక్స్లో ఉండే డెన్సిటీ లాంటి కాన్సెప్ట్స్ పక్కన పెడితే స్టోన్ ఒక హెవీ ఎలిమెంట్ కాబట్టి అది సింక్ అయ్యి బాటంలో వచ్చేస్తుంది. ఎండ్కి వచ్చేసి పైన బబుల్స్ ఫామ్ అవుతాయి. సో బబుల్ సార్ట్లో ఏమవుతుంది అంటే సేమ్ థింగ్ జరుగుతుంది. మీరు ఒక హెవీ ఎలిమెంట్ని తీసుకెళ్ళి ఎండ్లో పెడతారు కాబట్టి దీనికి బబుల్ సార్ట్ అనే నేమ్ వచ్చింది. ఇక్కడ సింకింగ్ కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని సింకింగ్ సార్ట్ అని కూడా అంటారు. ఇది చాలా రేర్గా యూజ్ చేస్తారు అండ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో బేసికలీ సార్టింగ్లో ఏం చేస్తాము, సపోజ్ ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 50, 30, 40, 10, 20 ఉందనుకోండి. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే ఏమవుతుంది? 10, 20, 30, 40 అండ్ దెన్ 50. డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తే 50 to 10 అవుతుంది. సో బేసికలీ మనం బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోనే చేస్తాము. బట్ మీకు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే మనం కండిషన్ మారుస్తే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నేను రెండూ చూపిస్తాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు వాట్ బబుల్ సార్ట్ ఈస్. నౌ లెట్ us కన్సిడర్ దిస్ అరే ఏ. నేనేమని చెప్పాను? హెవీయెస్ట్ ఎలిమెంట్ని ఎండ్కి పంపించాలని చెప్పాను. ఇప్పుడు దీంట్లో హెవీయెస్ట్ ఎలిమెంట్ ఏది మనం కనుక్కోవాలి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ ఎలా వస్తాం మనము? ప్రతి ఎలిమెంట్ని దాని పక్కన ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి ఒకవేళ అది హెవీ ఎలిమెంట్ అయితే పక్కకు పంపించుకుంటూ వద్దాం. ఎలా అంటే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కంపేర్ చేద్దాం. 40 గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్కి పంపించాలి, ఎండ్కి పంపించాలి కదా హెవీ ఎలిమెంట్ని. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 30 ఇక్కడికి వస్తుంది, 40 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తే 40, 50లో ఏది గ్రేటర్? 50 గ్రేటర్, రైట్ సైడే ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 50ని 10ని కంపేర్ చేద్దాం. ఇప్పుడు 50 గ్రేటర్ కాబట్టి 50 రైట్కి వెళ్తుంది, 10 ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ కంపేర్ దిస్. 20 స్మాలర్ కాబట్టి 20 ఇక్కడికి వస్తుంది, 50 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎండింగ్కి వచ్చింది. సో ఇప్పుడు మనం అవే ఎలిమెంట్స్ మళ్ళీ రాసుకుందాం. 30, 40, 10, 20, 50. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తే ఏమవుతుంది? 30, 40 కంపేర్ చేస్తే 30 స్మాలర్ లెఫ్ట్కి ఉంది, సరిపోయింది. 40, 10 కంపేర్ చేస్తే 10 ఇక్కడికి వస్తుంది, 40 ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ 14, 20ని కంపేర్ చేస్తే 20 ఇక్కడికి, 40 ఇక్కడికి. అండ్ దెన్ 40ని 50ని కంపేర్ చేస్తే 40 స్మాలర్ కాబట్టి లెఫ్ట్కే ఉండాలి. ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? 30, 10, 20, 40, 50. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చేస్తే ఏమైంది? హెవీయెస్ట్ ఎలిమెంట్ ఎండింగ్కి వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తే ఏమైంది? లాస్ట్ 2 ఎలిమెంట్స్ వాటి ప్లేసెస్కి వచ్చింది. సో ఇప్పుడు 1 టైం ఈ ప్రాసెస్ చేస్తే ఒక్క ఎలిమెంట్ దాని కరెక్ట్ పొజిషన్లో ఉంది. అన్ని ఎలిమెంట్స్ వాటి పొజిషన్లో రావాలంటే ఏం చేయాలి మనం? ఇదే ప్రాసెస్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ చేయాలి, అంతే కదా. సో మనం ఇనీషియల్గా ఏం చేస్తున్నాము? 0 ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. చేసి ప్రతి ఎలిమెంట్ని దాని పక్కన ఉండే ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నాం. ఎందుకు మనం ఇక్కడ వరకే ట్రావర్స్ చేస్తున్నాం, లాస్ట్ వరకు ఎందుకు చేయట్లేదు అంటే, ఇక్కడ మాత్రం పక్కన ఉండే ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ పక్కన ఎలిమెంట్ లేదు కదా కంపేర్ చేయడానికి. సో మనం ఇక్కడ వరకు మాత్రమే ట్రావర్స్ చేస్తాం. సో ఫర్ లూప్ వచ్చేసి ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ n కాదు n-1, ఇక్కడ వరకే ట్రావర్స్ చేయాలి. అండ్ దెన్ i ప్లస్ ప్లస్. లోపల నేనేం చేస్తున్నాను? ఎఫ్ నా ప్రజెంట్ ఎలిమెంట్ పక్కన ఉండే ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నాను. ఇఫ్ a of i ఈజ్ గ్రేటర్ దాన్ a of i ప్లస్ 1. ఒకవేళ గ్రేటర్ ఉంటే నేను స్వాప్ చేస్తాను, లేకపోతే అవసరం లేదు. సో ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు a of i ఈజ్ ఈక్వల్స్ టు a of i ప్లస్ 1, a of i ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇలా చేస్తే స్వాపింగ్ అవుతుంది. సో ఇప్పుడు బేసికలీ ఏమవుతుంది? ఈ రెండు కంపేర్ అయ్యి 30 ఇక్కడికి, 40 ఇక్కడికి, అండ్ దెన్ ఈ రెండు కంపేర్ అవుతుంది, స్వాప్ అవ్వదు. ఎందుకు? a of i ఈజ్ లెస్ దాన్ a of i ప్లస్ 1 కాబట్టి ఈ ప్రాసెస్ జరగదు. అండ్ దెన్ ఈ రెండు కంపేర్,
ఇప్పుడు ఏమవుతుంది 10 ఇక్కడికి 50 ఇక్కడికి అండ్ దెన్ 20 ఇక్కడికి 50 ఇక్కడికి. సో ఈ ఎలిమెంట్సే ఇప్పుడు రాసుకుంటే 30 40 10 20 50 కదా. సో నేను ఇలా 1 టైం చేస్తే నా గ్రేటెస్ట్ ఎలిమెంట్ లాస్ట్కి వస్తుంది. సో అన్ని ఎలిమెంట్స్ వాటి పొజిషన్కి రావాలి అంటే నేను ఎన్ని టైమ్స్ చేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ చేయాలి, కరెక్ట్. సో నేను ఇక్కడ ఏం చేశాను, 1 టైం చేశాను. ఎన్ని టైమ్స్ చేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ చేయాలి. సో ఇది రిపిటేటివ్గా n టైమ్స్ జరగాలి. అప్పుడు నేను ఏం చేయాలి, లూప్లో పెట్టాలి కదా. సో ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 j లెస్ దాన్ n j ప్లస్ ప్లస్ n టైమ్స్ రన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, నేను 5 ఎలిమెంట్స్ని సెట్ చేయాలా వాటి పొజిషన్లో, 4 మాత్రమే సెట్ చేశాను అనుకో కరెక్ట్గా, మిగిలిపోయిన ఎలిమెంట్ కరెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది కదా. కాబట్టి నేను ఇక్కడ n టైమ్స్ లూప్ రన్ చేయాల్సిన అవసరం ఉందా, n-1 టైమ్స్ చేస్తే సరిపోతుంది కదా, మిగతాది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కాబట్టి నేను అవుటర్ లూప్ n-1 వరకు మాత్రమే రన్ చేస్తున్నా. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. ఇక్కడ 30 10 20 40 50 ఉన్నాయి. సో ఇప్పుడు నా j వాల్యూ ఇనీషియల్గా 0 ఉంది. నెక్స్ట్ 1 అయినప్పుడు ఏమైంది, 50 దాని పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ 2 అయినప్పుడు లాస్ట్ 2 ఎలిమెంట్స్ వాటి పొజిషన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం లూప్ ఇక్కడ వరకు రన్ చేయాల్సిన అవసరం ఉందా, ఇది ఆల్రెడీ సార్ట్ అయిపోయింది కాబట్టి రెండింటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఎప్పుడు కంపేర్ చేస్తాము, లెఫ్ట్ ఎలిమెంట్ గ్రేటర్ అయి ఉంటుందేమో అన్న కేసులో మనం కంపేర్ చేస్తాం. కానీ ఇక్కడ లెఫ్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా స్మాల్ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు సార్ట్ అయిపోయినాయి కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో. కాబట్టి మనకు j వాల్యూ 2 ఉన్నప్పుడు మనం ఈ 2 ఇగ్నోర్ చేసేయచ్చు, ఇంకా కంపేర్ చేయనవసరం లేదు ఈ పార్ట్, కరెక్ట్. ఒకవేళ j వాల్యూ 3 ఉంటే ఈ పార్ట్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, 4 ఉంటే ఇది కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి లూప్ మనం ఇంతవరకు రన్ చేస్తే సరిపోతుంది కదా, 4 ఉంటే ఇదంతా లూప్ రన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే j వాల్యూ 2 ఉన్నప్పుడు మనం లాస్ట్ 2 ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ n-1 వరకు కాకుండా n-j-1 వరకు రన్ చేస్తే సరిపోతుంది, కరెక్ట్. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ రెండు కంపేర్ అవుతుంది, 10 ఇక్కడికి వస్తుంది 30 ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ కంపేర్ చేస్తే 20 ఇక్కడికి 30 ఇక్కడికి, అండ్ దెన్ కంపేర్ చేస్తే 30 లెఫ్ట్ సైడే ఉంటుంది. అండ్ ఇది కంపేర్ చేయము ఇంకా మనం, బికాజ్ లూప్ అంతవరకు మనం రన్ చేయట్లేదు. ఇప్పుడు చూస్తే మనం సెకండ్ మాత్రమే అయిపోయింది. మొత్తం ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం, 5-1 n-1 అంటే ఎంత 5-1, ఇక్కడ 4 టైమ్స్ రన్ చేస్తే మనకు సార్ట్ అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి సెకండ్ టైంకే మనకు సార్ట్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం n-1 టైమ్స్ రన్ చేయనవసరం లేదు అర్రే సార్ట్ అవ్వాలి అంటే. ఏ మూమెంట్ ఆఫ్ టైంలోనైనా సార్ట్ అయిపోతుంది n-1 కంటే ముందు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ సార్టెడ్ అర్రేని ఇచ్చేసామనుకోండి, ఏమవుతుంది, ప్రతిసారి ఇవి కంపారిజన్స్ జరుగుతాయి కానీ ఏం మారదు. కాబట్టి ఎప్పుడైనా సార్ట్ అయిపోవచ్చు, ఫస్టే డైరెక్ట్ సార్ట్ అయి ఉండొచ్చు, n-1 లోపలే సార్ట్ అయిపోయి ఉండొచ్చు, నువ్వు 2 ఉన్నప్పుడే సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసినా కానీ ఏం చేంజ్ అవ్వదు. గెటింగ్ ద పాయింట్. సో సార్టింగ్ అనేది ఏ మూమెంట్ ఆఫ్ టైంలోనైనా అయిపోతుంది. సో ఇప్పుడు మీకు బబుల్ సార్ట్ మీద టాస్క్ ఏంటి అంటే మీరు 6 సైజ్ డారే తీసుకొని దాంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఐటరేషన్ 1లో ఏమవుతుంది, ఐటరేషన్ 2లో ఏమవుతుంది, అలా 6 ఐటరేషన్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ టాస్క్ ఎందుకు ఇచ్చాను అంటే ఇలాంటి క్వశ్చన్స్ రౌండ్ 1లో అడుగుతారు, MCQ క్వశ్చన్స్, అప్పుడు ఇలాంటివే ఉంటాయి. అప్పుడు మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి ఈ టాస్క్ ఇచ్చాను. సో ప్లీజ్ డూ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బబుల్ సార్ట్ గురించి ఇంత డీటెయిల్గా చాలామంది చెప్పరు. అవుటర్ ఫర్ లూప్ n వరకు రన్ చేస్తారు, ఇన్నర్ ఫర్ లూప్ n-1 వరకు రన్ చేస్తారు. అలా చేస్తే మీకు సార్ట్ అవుతుంది, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అది మెన్షన్ చేస్తే అందరూ అలానే మెన్షన్ చేస్తారు, కాబట్టి మీకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండదు. మీరు ప్రాబ్లమ్ని అర్థం ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఇంప్లిమెంటేషన్ తెలుసు కాబట్టి మీరు కోడ్ ఆటోమేటిక్గా రాస్తారు అండ్ దెన్ బెస్ట్ వేలో రాస్తారు. ఇప్పుడు ఇదే నేను VS కోడ్లో చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బబుల్ సార్ట్ కోడ్ రాసి చూద్దాము. int a ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం తీసుకున్నాను 40 30 50 10 అండ్ దెన్ 20. ఇప్పుడు ఐ విల్ ట్రై టు ప్రింట్ అరే ఫస్ట్, ప్రింట్ అరే ఆఫ్ a అండ్ దెన్ ఒక ఫంక్షన్ రాసుకుంటాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ అరే. లోపలికి అరే పాస్ చేశాక ఐ విల్ స్టార్ట్ ప్రింటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఇండెక్స్ till length of array I++, and then each time I will print a of I and then space. array మొత్తం ప్రింట్ చేశాక I will break the line. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బబుల్ సార్ట్కి కోడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్
bubble sort. What I have done, taken an array and then int n is equals to a dot length. For loop ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ చేసేది పక్కన పెడితే లోపల లూప్ నేను ఎన్ని టైమ్స్ రన్ చేయాలి, i నుంచి n మైనస్ j మైనస్ 1 అండ్ దెన్ i ప్లస్ ప్లస్ అండ్ దెన్ లోపల ఇఫ్ a of i is greater than a of i plus 1, then I have to swap int temp is equals to a of i and then a of i is equals to a of i plus 1 and then a of i plus 1 is equals to temp. ఈ ప్రాసెస్ నేను ఎన్ని టైమ్స్ చేయాలి, టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ మైనస్ 1 చేయాలి. కాబట్టి j ఈజ్ ఈక్వల్స్ టు 0, j లెస్ దెన్ n మైనస్ 1, j ప్లస్ ప్లస్ అండ్ దెన్ బ్రేసెస్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి, నవ్ ఐ విల్ కాల్ బబుల్ సార్ట్ అండ్ దెన్ అగైన్ ఐ విల్ ప్రింట్. సో ఇప్పుడు సార్ట్ అయ్యి ప్రింట్ అవ్వాలి. సో నవ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్. సో ఇనీషియల్లీ గివెన్ అరే ఇది, ఇప్పుడు సార్ట్ అయ్యి 10 20 30 40 50 ప్రింట్ అయింది. మనం ఒకవేళ అవుటర్ లూప్ని n టైమ్స్ రన్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్టే వస్తుంది. సో లెట్స్ డూ దిస్. n టైమ్స్ రన్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది అండ్ దెన్ ఇది ఈచ్ టైమ్ n మైనస్ 1 వరకు రన్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో లెట్స్ రన్ దిస్. సి 10 20 30 40 50. సో బ్యాక్ టు నార్మల్ చేసేస్తున్నది అండ్ దెన్ వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ ఈచ్ ఐటరేషన్ తర్వాత నేను ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే ఫస్ట్ ఐటరేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్. ఫస్ట్ ఐటరేషన్లో హెవీయెస్ట్ ఎలిమెంట్ ఎండింగ్కి వచ్చింది, నెక్స్ట్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ సెట్ అయినాయి, నెక్స్ట్ లాస్ట్ 3, నెక్స్ట్ లాస్ట్ 4, నెక్స్ట్ లాస్ట్ 5, ఇలా జరుగుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బబుల్ సార్ట్. ఇప్పుడు మనం ఇందాక రాసిన బబుల్ సార్ట్ కోడ్కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి అవుటర్ ఫర్ లూప్ నేను ఎంతవరకు రన్ చేస్తున్నాను, n టైమ్స్ రన్ చేస్తున్నా. సో బిగ్ O ఆఫ్ n ఇంటూ ఇన్నర్ లూప్ ఎంతవరకు రన్ చేస్తున్నా, n మైనస్ j మైనస్ 1. n మైనస్ j మైనస్ 1 అంటే j వాల్యూ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, n మైనస్ 0 మైనస్ 1 అంటే n మైనస్ 1. సో ఇన్నర్ లూప్ కూడా వర్స్ట్ కేస్లో n మైనస్ 1 టైమ్స్ రన్ అవుతుంది. సో విచ్ మీన్స్ n టైమ్స్ అనుకోవచ్చు. సో దిస్ టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ n స్క్వేర్. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ O ఆఫ్ 1 అవుతుంది. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సెలెక్షన్ సార్ట్. మనం బబుల్ సార్ట్లో ఏం చేసాము, ఈచ్ ఐటరేషన్కి పక్కపక్కన ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ వచ్చాము. అలా హెవీయెస్ట్ ఎలిమెంట్ని లాస్ట్కి పంపించాము. సెలెక్షన్ సార్ట్లో రివర్స్ జరుగుతుంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్కి వస్తుంది. ఎలా అంటే ఇది మన స్మాలెస్ట్ అని మనం అజ్యూమ్ చేసుకొని ఇంతకంటే స్మాలెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి దీని తర్వాత వెతుకుతాం. ఇక్కడంతా వెతికిన తర్వాత మనకి ఇక్కడ స్మాలెస్ట్ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని స్వాప్ చేస్తాం 10 40. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది స్మాలెస్ట్ అనుకుంటాం, స్మాలెస్ట్ అనుకొని నెక్స్ట్ మొత్తం వెతుకుతాం. నెక్స్ట్ ఎక్కడుంది స్మాలెస్ట్, ఇక్కడ ఉంది కాబట్టి ఈ 20 ఈ 30 స్వాప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అంతా వెతుకుతాం స్మాలెస్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి, ఇక్కడ ఉంది, అప్పుడు ఏం చేస్తాం 30 ఇక్కడికి 50 ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ అంతా స్మాలెస్ట్ ఉందా వెతుకుతాం, లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇది లాస్ట్ ఇండెక్స్ కాబట్టి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తామంటే, సో ఇనీషియల్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. ఫర్ int i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ట్రావర్స్ చేస్తూ నేను ఏం చేస్తున్నాను, ఇది స్మాలెస్ట్ అని అనుకుంటున్నాను, స్మాలెస్ట్ ఇండెక్స్ నేను ఇండెక్సెస్లో స్టోర్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే int స్మాలెస్ట్, నేను ఎలిమెంట్ స్టోర్ చేసుకోను, ఇండెక్స్ స్టోర్ చేసుకుంటా. ఓకే, i అనేది ఇండెక్స్ ఇక్కడ 0 1 2 3. ఓకే, ఇప్పుడు నా 0 ఇండెక్స్ నేను స్మాలెస్ట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, 0 తర్వాత అంటే ఇది i కదా, i తర్వాత నుంచి మొత్తం ట్రావర్స్ చేయాలి. అంటే ఫర్ int j ఈజ్ ఈక్వల్స్ టు i తర్వాత నుంచి అంటే i ప్లస్ 1 నుంచి j లెస్ దాన్ n లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ చెక్ చేయాలి ఎక్కడన్నా నాకు స్మాలెస్ట్ దొరుకుతుందా అని చెప్పేసి. ఎక్కడైనా దొరికితే ఇఫ్ మై ఎలిమెంట్ ఈజ్ లెస్సర్ దాన్ నేను స్మాలెస్ట్ అనుకున్న దానికంటే, ఇక్కడ స్మాలెస్ట్ అంటే ఇండెక్స్ కాబట్టి నేను లోపల ఇస్తున్నాను. ఓకే, ఒకవేళ నా ప్రజెంట్ ఎలిమెంట్ నేను వెతికిన ఎలిమెంట్ ఇక్కడ ఎక్కడన్నా స్మాలర్ ఉంటే
ఏది నేను అజ్యూమ్ చేసుకున్న దానికంటే స్మాలర్ ఉంటే అప్పుడు నేనేం చేస్తాను, నేను అప్డేట్ చేస్తాను. స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు జే అని చెప్పేసి ఈ ఇండెక్స్కి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనీషియల్గా 40 అంటే 0 ఇండెక్స్ నా స్మాలెస్ట్ ఇండెక్స్ అని నేను అనుకున్నాక ఏం చేస్తున్నాను, i+1 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాను. అంటే మొత్తం ట్రావర్స్ చేస్తూ నాకు ఎక్కడైనా ఏ ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ స్మాలెస్ట్ అంటే ఏ ఆఫ్ 0 కంటే నాకు స్మాలెస్ట్ దొరుకుతుందా 30, ఇది నాకు స్మాలెస్టే. అప్పుడు నేను ఏం చేస్తా, అప్డేట్ చేస్తా. స్మాలెస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది నా స్మాలెస్ట్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తా, 50 నా స్మాలెస్ట్ కంటే తక్కువనా, 30 కంటే తక్కువ కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తా, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్మాలెస్ట్ మళ్ళీ దొరికింది కాబట్టి నా స్మాలెస్ట్ ఇప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తా, 20 స్మాలెస్ట్ కాదు. సో ఇప్పుడు నా ఐ వాల్యూ ఏంటి, 0. నా స్మాలెస్ట్ ఇండెక్స్ ఏంటి, 3. ఇప్పుడు నేను ఈ రెండు స్వాప్ చేయాలి, 0 ఇండెక్స్ని, థర్డ్ ఇండెక్స్ని. సో ఇప్పుడు నేను బయట ఏం చేయాలి, int temp ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ స్మాలెస్ట్ని స్వాప్ చేయాలి. ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ స్మాలెస్ట్, ఏ ఆఫ్ స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇనీషియల్గా ఫస్ట్ ఐటరేషన్ తర్వాత ఏమవుతుంది, 10, 30, 50, 40, 20 అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇది నా స్మాలెస్ట్ ఇండెక్స్ అనుకున్న తర్వాత నా స్మాలెస్ట్ ఇండెక్స్ ఇప్పుడు ఏంటి, 1. కరెక్ట్. నా ఐ వాల్యూ 1. నేను ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తా, ఇది స్మాలెస్ట్ కాదు, ఇది స్మాలెస్ట్ కాదు, ఇది స్మాలెస్ట్. కాబట్టి ఇప్పుడు నా స్మాలెస్ట్ ఇండెక్స్ అప్డేట్ అయ్యి 4 అవుతుంది. ఇప్పుడు నేను 4ని 1ని స్వాప్ చేస్తా. సో 4ని ఇక్కడికి వస్తే ఇక్కడికి 30 వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తా, నా ఐ వాల్యూ 2 ఉంటుంది అండ్ దెన్ స్మాలెస్ట్ 2 అని అనుకుంటా ఇనీషియల్గా. ఇప్పుడు నేను ఇక్కడ ట్రావర్స్ చేస్తూ వెతుకుతా, 50 కంటే 40 తక్కువ కాబట్టి నా స్మాలెస్ట్ థర్డ్ ఇండెక్స్కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ 30 కూడా 40 కంటే తక్కువ కాబట్టి స్మాల్ ఇండెక్స్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 4ని 2ని స్వాప్, అంటే 30 ఇక్కడికి 50 ఇక్కడికి. ఇప్పుడు నేను థర్డ్ ఇండెక్స్కి వస్తా. సో నా ఐ వాల్యూ 3, నా స్మాలెస్ట్ కూడా 3, ఎందుకంటే నేను ఇనీషియల్గా స్మాలెస్ట్ని ఐ వాల్యూ అనే అనుకుంటా కాబట్టి. ఇప్పుడు i+1 నుంచి చెక్ చేస్తా, 50 ఈజ్ లెస్సర్ దాన్ మై స్మాలెస్టా, కాదు, కాబట్టి ఏం జరగదు. ఇప్పుడు ఏమున్నాయి, ఐ వాల్యూ 3నే, స్మాలెస్ట్ 3నే. దాంతో అదే స్వాప్ చేస్తే ఏమవుతుంది, ఏం జరగదు. కాబట్టి దాంతో అదే స్వాప్ అవ్వాలి ఒకవేళ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ దొరకకపోతే. అందుకని చెప్పేసి మనం స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అనే అనుకుంటాం, ఎందుకంటే దాంతో అదే స్వాప్ చేస్తే ఏం జరగదు కాబట్టి. దిస్ ఈజ్ రిగార్డింగ్ సెలెక్షన్ సార్ట్. ఇప్పుడు నేను ఇది VS కోడ్లో చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం సెలెక్షన్ సార్ట్ కోసం మళ్ళీ ఒక ఫంక్షన్ రాసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సెలెక్షన్ సార్ట్. లోపల ఒక అర్రే పాస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, int n ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్ ఆఫ్ ద అర్రే తీసుకొని ఫర్ int i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ నేను ఏం చేస్తున్నా, స్మాలెస్ట్ అనే ఒక ఇండెక్స్ తీసుకుంటున్నా. ఇది ఐనే నా స్మాలెస్ట్ ఇండెక్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, i+1 నుంచి ట్రావర్స్ చేస్తున్నా. సో j ఈజ్ ఈక్వల్స్ టు i+1, j లెస్ దాన్ n అండ్ దెన్ j++. ట్రావర్స్ చేస్తూ నేను ఈచ్ టైం ఏం చేస్తున్నాను, ఒకవేళ నా j వాల్యూ ఇంకా తక్కువ ఉంటే నేను అజ్యూమ్ చేసుకున్న స్మాలెస్ట్ కంటే, అప్పుడు నేనేం చేయాలి, నా స్మాలెస్ట్ అనేదాన్ని అప్డేట్ చేయాలి, ఎందుకంటే నాకు కొత్తది దొరికింది కాబట్టి. సో j ఇండెక్స్ విల్ బి మై స్మాలెస్ట్ ఇండెక్స్. i+1 నుంచి మొత్తం ట్రావర్స్ చేశాక నాకు స్మాలెస్ట్ ఎలిమెంట్ దొరికింటుంది, దాంతో నేను స్వాప్ చేయాలి. int temp ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మై ఏ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ దెన్ ఏ ఆఫ్ స్మాలెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇలా చేయాలి. ఇప్పుడు నేను బబుల్ సార్ట్ కాకుండా సెలెక్షన్ సార్ట్ ఫంక్షన్ని కాల్ చేసి ఇప్పుడు కోడ్ని రన్ చేస్తే ఇనీషియల్గా 40, 30, 50, 10, 20 ఉంది. ఇప్పుడు 10, 20, 30, 40, 50 అయింది. ఒకవేళ మీరు సేమ్ థింగ్ని డిసెండింగ్ ఆర్డర్లో తీసుకురావాలంటే జస్ట్ ఈ కండిషన్ని గ్రేటర్ దానికి మార్చేసి ఇప్పుడు రన్ చేసి చూస్తే 50, 40, 30, 20, 10. ఎలా అయితే ఒక్క కండిషన్ చేంజ్ చేసి నేను సెలెక్షన్ సార్ట్ని అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్కి కన్వర్ట్ చేశాను, మీరు బబుల్ సార్ట్కి అలా ఒక కండిషన్ చేంజ్ చేస్తే ఎలా డిసెండింగ్ ఆర్డర్కి మారుతుందో కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే
అవుటర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ చేస్తున్నాము, ఇన్నర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ చేస్తున్నాము. కాబట్టి మనకు దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². స్పేస్ మనం ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సెలెక్షన్ సార్ట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ సార్ట్ కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ అది చాలా సింపుల్. మీరు కేర్ఫుల్గా వింటే అది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. 10, 30, 50 అండ్ దెన్ 20, 40. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్లైండ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు క్లియర్గా చూడండి. ఓకే, ఒక అరే ఉంది. ఓకే, దీంట్లో ఇదంతా సార్టెడ్ అరే. ఓకే, నీకు ఒక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ని ఈ అరేలో ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది నువ్వు చూసుకోవాలి. ఓకే, మన ఎలిమెంట్ ఏదైనా ఉండనియండి, మన ఎలిమెంట్ కంటే ఇది గ్రేటర్ ఎలిమెంట్, ఇది కూడా గ్రేటర్ ఎలిమెంట్, ఇది కూడా గ్రేటర్ ఎలిమెంట్ అండ్ ఇది స్మాలర్ ఎలిమెంట్ అనుకోండి. మన ఎలిమెంట్ కంటే ఈ 3 పెద్దవి అండ్ దెన్ ఇది చిన్నది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ని కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ చేయాలి. అంటే ఇక్కడ రావాలి మన ఎలిమెంట్ కదా. మన ఎలిమెంట్ ఇక్కడ రావాలి అంటే ఇక్కడ వస్తే ఏమవుతుంది, రైట్ కన్నా గ్రేటర్, లెఫ్ట్ కన్నిటికి స్మాలర్ వస్తుంది. కానీ మన ఎలిమెంట్ ఇక్కడికి రావాలంటే ఏమవ్వాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి. కరెక్ట్, మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు. బేసిక్గా ఇది ఇట్లా డిఫరెంట్ ఉండదు, ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, మనం ఈ ఎలిమెంట్ని పిక్ చేసి కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయాలి, ఎందుకంటే ఇది సార్టెడ్ ఉంటుంది కాబట్టి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎలిమెంట్ని నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వేరే చోట స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి, నా పాయింటర్ ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్, ఈ ఎలిమెంట్ని డీల్ చేసేటప్పుడు నా పాయింటర్ దాని ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్, దాని ముందు నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చేస్తాను, ఈ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాను. ఏది పెద్దది, ఇది పెద్దది. కాబట్టి నా పాయింటర్ ముందల ప్రజెంట్ ఎలిమెంట్ పెట్టాలి. కరెక్ట్, నెక్స్ట్ బాక్స్లో నా ప్రజెంట్ ఎలిమెంట్ పెట్టాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు నా గ్రేటర్ ఎలిమెంట్ ఇక్కడ పెట్టేస్తా. నెక్స్ట్ ఏం చేయాలి, పాయింటర్ని తగ్గించాక ఈ ఎలిమెంట్ని కంపేర్ చేస్తా. కంపేర్ చేస్తే ఇదే గ్రేటర్ కదా, కాబట్టి నెక్స్ట్ బాక్స్లో ప్రజెంట్ ఇక్కడున్న నెక్స్ట్ బాక్స్లో ఈ ఎలిమెంట్ పెడుతున్నా. కరెక్ట్, నెక్స్ట్ పాయింటర్ తగ్గించాక ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ 2 కంపేర్ చేస్తా. కంపేర్ చేసి ఈ ఎలిమెంట్ని ఇక్కడ పెట్టాలి, ఎందుకు, గ్రేటర్ కాబట్టి ఇక్కడ గ్రేటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పాయింటర్ తగ్గిస్తున్నా. ఇప్పుడు కంపేర్ చేస్తా. ఇప్పుడు కంపేర్ చేస్తే ఏమవుంది, ఇది స్మాలర్ ఉంది, ఇది గ్రేటర్ అని అర్థం కదా. కాబట్టి ఈ ఎలిమెంట్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. కరెక్ట్, అంటే నెక్స్ట్ బాక్స్లో నా ఎలిమెంట్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, నా ఎలిమెంట్ కంటే ముందు స్మాలెస్ట్, నా ఎలిమెంట్ తర్వాత అన్ని గ్రేటెస్ట్. కరెక్ట్, ఇలా మనం సెలెక్షన్ సార్ట్ పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని గ్రేటర్ ఎలిమెంట్సే ఉన్నాయనుకోండి. ఓకే, 3 గ్రేటర్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. నా ఎలిమెంట్ ఇక్కడ ఉంది. నేనేం చేస్తా, ఫస్ట్ కంపేర్ చేస్తా. ఇది గ్రేటర్ కాబట్టి ఇది తీసుకెళ్ళి ఈ బాక్స్లో పెట్టేస్తా, నెక్స్ట్ బాక్స్లో. నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ 2 కంపేర్ చేస్తాను, గ్రేటర్ కాబట్టి ఈ బాక్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేస్తా, గ్రేటర్ కాబట్టి ఈ బాక్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తా, పాయింటర్ డిక్రీజ్ చేస్తే అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోతా కదా, లైక్ ఇక్కడ 0 కంటే తగ్గిపోతున్నా, ఎలిమెంట్ ఉండదు. ఆ టైంలో నేను ఏం చేయాలంటే ఒకవేళ తగ్గిపోతే ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఎలిమెంట్ పెట్టేసేయాలి. ఓకే, అంటే తగ్గిపోయిన బాక్స్ తర్వాత ప్లేస్లో నా ఎలిమెంట్ పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు అదే టెక్నిక్ ఈ అరే మీద ఫాలో అవుదాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 10, 30, 50, 20, 40. ఇప్పుడు ఏంటి అంటే ఇది బై డిఫాల్ట్ సార్టెడే కదా, సింగిల్ ఎలిమెంట్ ఉంటే సార్టెడ్ అని చెప్పేసి. ఈ సార్టెడ్ అర్రేకి నేను ఫస్ట్ ఇది పిక్ చేసుకుంటున్నా. ఓకే, పిక్ చేసుకున్నాక నేనేం చేయాలి, ఈ ఎలిమెంట్ని పిక్ చేసుకుంటున్నా 30ని 10ని కంపేర్ చేస్తే ఏమవుతుంది, 30 అనేది పెద్దది 10 కంటే. కాబట్టి సార్టెడ్ తర్వాత ఉండేది పెద్దది ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం 50 పిక్ చేసుకోవాలి. 50 పిక్ చేసుకుంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు 30ని 50ని కంపేర్ చేస్తాం. 50 పెద్దదే, కార్నర్లో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, 20కి వచ్చినప్పుడు
20ని మనం ఏం చేయాలి, దీంతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, 20 అనేది చిన్నది, 50 అనేది పెద్దది, కాబట్టి ఇక్కడికి 50 రావాలి. కరెక్ట్. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేసినాం కదా, ఇప్పుడు పాయింటర్ తగ్గుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే ఏంటి, 30 అనేది పెద్దది 20 కంటే, కాబట్టి ఇక్కడికి 30 రావాలి. ఓకే. నెక్స్ట్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. 10 20 కంపేర్, ఇప్పుడు ఏమవుతుంది, 10 చిన్నది అంటే 10 కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. ఈ 20 నువ్వు ఏం చేయాలి, పాయింటర్ ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ బాక్స్లో ఫిట్ చేయాలి, అంటే ఇక్కడ ఫిట్ చేయాలి. కరెక్ట్. నెక్స్ట్ సేమ్ గోస్ ఫర్ 40. ఇప్పుడు 40 చేయాలి. 40ని తీసుకొని వచ్చి ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటావు. స్టోర్ చేసుకున్నప్పుడు 40ని 50ని కంపేర్ చేస్తావు. 50 పెద్దది కాబట్టి 50 ఇక్కడికి. నెక్స్ట్ 40ని 30ని కంపేర్ చేస్తావు. 30 అనేది చిన్నది కాబట్టి 40ని ఈ బాక్స్లో కాకుండా నెక్స్ట్ బాక్స్లో పెట్టేస్తావు. గెటింగ్ ద పాయింట్. అంటే ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తామో క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫర్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా, 0 నుంచి స్టార్ట్ చేయట్లేదు. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఎండింగ్ వరకు వెళ్తూ నేనేం చేస్తున్నా, i ప్లస్ ప్లస్. ఈచ్ టైం నేనేం చేస్తున్నాను, ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ith ఎలిమెంట్ ఇలా స్టోర్ చేసుకున్నా కదా, కాబట్టి నేను మై ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ i అని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ నుంచి స్టార్ట్ నా కంపారిజన్. ఎందుకు, ఇది నా ఎలిమెంట్, ఇక్కడ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి నా j వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్, i-1 నుంచి స్టార్ట్ చేశాక నేనేం చేయాలి, ఒకవేళ నా a ఆఫ్ j గ్రేటర్ ఉందనుకో, దేనికంటే, నా ఎలిమెంట్ కంటే, నేనేం చేయాలి, నెక్స్ట్ బాక్స్లోకి ఆ ఎలిమెంట్ని తీసుకెళ్ళి ఫిట్ చేయాలి. కరెక్ట్. సో a ఆఫ్ j ప్లస్ 1లో నేనేం చేయాలి, a ఆఫ్ jని ఫిట్ చేయాలి. అంటే ఇది మనం వైల్ లూప్లో పెట్టేద్దాం, ఎంతవరకు చేయాలి అనేది కండిషన్ చెప్తుంది ఇది. సో ఇప్పుడు మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ నేను 50 నా ఎలిమెంట్ ఇక్కడ వరకు సార్టెడ్ ఉంది కదా, ఇప్పుడు నేను 20ని పిక్ చేసుకుంటున్నాను అనుకో, నా ఎలిమెంట్ ఏమవుతుంది, 20 అవుతుంది. సో నా ఎలిమెంట్ 20 అవుతుంది. నా j వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్, i-1 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే. నేను ఇప్పుడు ఏం చేశాను, నా ఎలిమెంట్ ఈజ్ లెస్సర్ దాన్ a ఆఫ్ j, అంటే 20 ఈజ్ లెస్సర్ దాన్ 50 కదా, అప్పుడు నేనేం చేస్తున్నా, నెక్స్ట్ బాక్స్లో a ఆఫ్ jని ఫిట్ చేస్తున్నా, అంటే ఇది j వాల్యూ కదా, నెక్స్ట్ బాక్స్లో a ఆఫ్ jని ఫిట్ చేస్తున్నా, ఇక్కడ 50 వస్తుంది. ఓకే. ఫిట్ చేశాక నేనేం చేయాలి, j వాల్యూ తగ్గాలి కదా, సో j వాల్యూ తగ్గుతుంది. ఓకే. ఇలా తగ్గించుకుంటూ మనం ఎంతవరకు వెళ్ళాలి, ఇలా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తే మనం ఆపేయాలి కదా, కాబట్టి j షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే. ఇక్కడ అండ్ కండిషన్ పెడతాం మనం. ఓకే. ఆపరేటర్ ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే, అవుట్ ఆఫ్ బౌండ్స్ పోయినప్పుడు ఆగిపోతుంది, ఇంకా లోపల ఎలిమెంట్ వెతకదు. ఒకవేళ j-1 ఉందనుకోండి, -1 + 1 0 అవుతుంది, బట్ a ఆఫ్ -1 ఉంటుందా, ఉండదు, అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది. కాబట్టి లోపలికి పోకుండా ఉండాలి అనే కండిషన్ కోసం మనం ఇది యాడ్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. ఇలా చేశాక మనం ఏం చేయాలి, మనకు ఈ 20 అనేది 10 తోటి కంపేర్ అయినప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలి, a ఆఫ్ j ప్లస్ 1లో మనం ఈ ఎలిమెంట్ని పెట్టేసేయాలి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు దీన్ని మనం డ్రై రన్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఈ అరేలో ఏం చేసామంటే, ఇనీషియల్గా 1 నుంచి ట్రావర్స్ చేసాం లాస్ట్ వరకు. సో ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎలిమెంట్లో a ఆఫ్ iని స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నా ఎలిమెంట్ అనుకో 30. స్టోర్ చేసుకున్నాక నేనేం చేస్తున్నా, j ఈజ్ ఈక్వల్స్ టు i-1, అంటే i వాల్యూ ఇది కాబట్టి -1 అంటే ఇక్కడ. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు కండిషన్ చెక్, j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0నా, j వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ట్రూ. ఇప్పుడు నా ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ a ఆఫ్ jనా కాదా నేను చెక్ చేస్తున్నా. నా ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ a ఆఫ్ jనా, కాదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసాక a ఆఫ్ j ప్లస్ 1లో నా ఎలిమెంట్ పెడుతున్నా, అంటే ఇది j వాల్యూ కదా, a ఆఫ్ j ప్లస్ 1లో నా ఎలిమెంట్ పెడుతున్నా. యాక్చువల్లీ ఎలిమెంట్ ఎక్కడైతుందో అక్కడ పెట్టేస్తున్నాం. సో ఇక్కడ ఏమీ జరగదు. ఇప్పుడు ఇక్కడ 30 ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్, i వాల్యూ ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వచ్చినప్పుడు నా ఎలిమెంట్ 50 అవుతుంది. అండ్ దెన్ j వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్. కరెక్ట్. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, నా j వాల్యూ గ్రేటర్ దాన్ 0, j వాల్యూ ఇది కాబట్టి
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జేనా కదా చెక్ చేస్తున్నా. అంటే ఎలిమెంట్ అంటే ఎంత, 50 ఈజ్ లెస్ దాన్ 30నా, కాదు కాబట్టి ఇది బ్రేక్ అవుతుంది అండ్ దెన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో J+1లో అంటే ఇక్కడ నేను 50 పెడుతున్నాను, ఆల్రెడీ అక్కడ 50నే ఉంటుంది, సో ఏమీ జరగదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ నా ఐ వాల్యూ ఇక్కడ ఉంటుంది. సో నా ఎలిమెంట్ వచ్చేసి 20 ఉన్నప్పుడు నా J వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైపోతే క్లియర్గా అర్థమవుతుంది. J వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, కరెక్ట్, 2 ఇండెక్స్లో ఉంది. అండ్ దెన్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జేనా, 20 ఈజ్ లెస్ దాన్ 50నా, ట్రూ. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, లోపలికి వచ్చి ఏ ఆఫ్ J+1లో ఏ ఆఫ్ జేని పెట్టేస్తాం, అంటే దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాం అండ్ దెన్ జేని మైనస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు కంపేర్ చేస్తాం మళ్ళీ. సిన్స్ J ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, గ్రేటర్ దాన్ 0నే, అండ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జేనా, ఎలిమెంట్ ఈజ్ 20, ఏ ఆఫ్ జే ఈజ్ 30, లెస్ దానే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఏ ఆఫ్ J+1లో ఏ ఆఫ్ జేని పెడతాం, అంటే ఇక్కడ 30ని పెడతాం. ఓకే, అండ్ దెన్ J మైనస్ ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 20ని 10ని కంపేర్, J ఈజ్ గ్రేటర్ దాన్ 0నే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0నే. ఇప్పుడు ఏం చేస్తాం, ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ జేనా కదా చెక్ చేస్తాం. నా ఎలిమెంట్ వచ్చేసి 20, ఏ ఆఫ్ జే వచ్చేసి 10, లెస్ దాన్ కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏ ఆఫ్ J+1లో ఎలిమెంట్ పెడుతున్నాం, అంటే ఇక్కడ మన ఎలిమెంట్ పెట్టేస్తున్నాం 20ని. ఓకే, ఈ విధంగానే 40కి కూడా చేస్తే 40 ఇక్కడికి వస్తుంది, 50 ఇక్కడికి వస్తుంది, అప్పుడు సార్ట్ అవుతుంది అరే. గెటింగ్ ద పాయింట్. ఇన్సర్షన్ సార్ట్ కొద్దిగా కష్టమే. మీకు ఒకవేళ ఇది క్లియర్గా అర్థం కాకపోతే పెన్ పేపర్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకొని ఇది ఒకసారి మీరు క్లియర్గా ఇట్లా అనలైజ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వింటున్నట్లయితే అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ నార్మల్, ఇంకొకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైంకి అర్థం కాకపోవచ్చు కొంతమందికి. ఇప్పుడు నేను ఇదే VS కోడ్లో చేసి చూపిస్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇన్సర్షన్ సార్ట్కి ఒక ఫంక్షన్ రాసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇన్సర్షన్ సార్ట్, లోపల అరే పారామీటర్గా తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి ట్రావర్స్ చేసి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నా, n వరకు. ఇక్కడ n అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద అరే, కాబట్టి ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ లెంత్. ఇప్పుడు నేను లోపల ఏం చేస్తున్నాను, నా ఎలిమెంట్ వచ్చేసి ఏ ఆఫ్ I అండ్ దెన్ J వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, I-1 నుంచి, వైల్ మై J వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్స్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఒకవేళ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ J అవుతే మనం ఏం చేయాలి, నెక్స్ట్ బాక్స్లో కరెంట్ ఏ ఆఫ్ జేలో ఉండేది పెట్టేయాలి, పెట్టేసి J మైనస్ చేస్తాం. బయటకు వచ్చాక ఏం చేయాలి, ఏ ఆఫ్ J+1లో మన ఎలిమెంట్ని ఫిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ తీసేసి ఇన్సర్షన్ సార్ట్ని కాల్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. సో దిస్ విల్ గివ్ 10, 20, 30, 40, 50. ఇప్పుడు ఈ కోడ్ టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి n వరకు రన్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ ఎక్కడి వరకు రన్ అవుతుంది, మనం వర్స్ట్ కేస్లో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వరకు వెళ్తాం, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది, అంటే ఇది కూడా n టైమ్స్ ట్రావర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఏం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇన్సర్షన్ సార్ట్. ఈ వీడియోలో మనం 3 సార్టింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకున్నాము, సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. ఒకవేళ మీకు ఈ 3 అల్గోరిథమ్స్ అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను మీకు 2 టాస్క్స్ ఇచ్చాను, ఒకటి 6 సైజ్ డైరీ తీసుకొని మీరు దాంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ తీసుకొని ఈచ్ ఐటరేషన్లో ఏమవుతుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు బబుల్ సార్ట్ కండిషన్ మారుస్తే డిక్రీజింగ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి, అది కూడా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కంప్లీట్ వీడియో అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి